సార్, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి అసలు కార్యకర్తలంటే ఎవరు? చాలామంది కార్యకర్తలే మా బలము, కార్యకర్తలే మా ఊపిరి, మా కార్యకర్తలే నా ప్రాణం అని చెప్పి గత 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో అందరూ నాయకులు, ముఖ్యమైన నాయకులు. అంటే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నాయకులు అని అంటే ఇద్దరండి. అది ఒకటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన అధ్యక్షుడిగా దాదాపు 14 సంవత్సరాల పాటు ఆయన ఉన్నారు. అంటే 82 నుంచి మరి 94లో అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం తర్వాత అధికారం కోల్పోయేంత వరకు ఆయన కంట్రోల్లోనే తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన విభాగం నడిచింది. కాబట్టి ఆయన తదుపరి పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరే. ఇప్పుడు ప్యారలల్గా గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇద్దరు ఉండే పవర్ సెంటర్స్, 2. ఒకటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, 2 పెద్దలుడు. రెండోది నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరు పవర్ సెంటర్స్లో ఉండేవాళ్ళు. అది నెంబర్ 2 ఎవరు అనేది కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. ఆయన ఎన్టీ రామారావు గారు బ్యాలెన్స్ చేసుకుంటా వచ్చారు. ఇక తర్వాత 89లో పదవీచ్యుతుడు అయిన తర్వాత తిరిగి అధికారంలోకి రావడానికి అందరూ పనిచేశారు కుటుంబంలో. హరికృష్ణ కూడా ఆయన నందమూరి తారక రామారావు గారు మండల ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మదనపల్లిలో ఒకసారి నా వారసుడు బాలకృష్ణ అని చెప్పడం జరిగింది. దాంతో ఇద్దరు కంగుదెత్తారు. అంటే పవర్ సెంటర్స్ అంటే నెక్స్ట్ ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ వారసత్వం ఎవరికి వస్తుంది? ఒకటి దగ్గుబాటి గారా, చంద్రబాబు నాయుడు గారు. అది సహజంగా వచ్చే ఆలోచన. సరే, హిందూ సాంప్రదాయం ప్రకారం వారసత్వ రాజకీయాల్లో భాగంగా అల్లుళ్ళకి సహజంగా రాదు. అది వచ్చేది కొడుక్కే వస్తుంది. అప్పుడు యువకుడు ఆయన, మరి ఆయన ఏదో సినిమా షూటింగ్లు అవి చేసుకుంటే చాలా చిన్న యువకుడు. అది బాలకృష్ణ గారికి పేరు చెప్పడం జరిగింది. వెంటనే ఆయన నేను చెప్పలేదు అని సర్దుకోవడం కూడా జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఒత్తిడి పెంచి ఆ స్టేట్మెంట్ని ఆ మండల ఎన్నికల్లో అది రాంగ్ సిగ్నల్గా వెళ్ళిపోయింది పార్టీలో, అంటే ప్రజల్లో. అంటే ఇక్కడ ప్రజలు అని అంటే ఓటు వేసిన ప్రజలు ఆయన సినిమా అభిమానులు కాదు, సినిమా అభిమానుల్లో పాజిటివ్గా వెళ్ళేది. బాలకృష్ణ అంటే నచ్చింది చాలామంది. అయితే పొలిటికల్గా అది రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోయింది. ఎందుకనంటే ఈ ఎమ్మెల్యేలందరూ గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ 2 క్యాంపుల్లో ఉన్నారు. ఒకటి అటు దగ్గుబాటి గారికి, ఒకటి ఇదేంటి రా బాబు, ఇప్పుడు కొత్త క్యాంప్ ఒకటి వస్తుంది. అంటే అభిమాన సంఘాలు నియోజకవర్గంలో ఉంటాయి కదా, అభిమాన సంఘాలు ఎన్టీఆర్ అభిమాన సంఘాలన్నీ బాలకృష్ణ అభిమాన సంఘాలు అయింది. అందుకని ఆ అభిమాన సంఘాల నుంచి ఇంకోటి ఎవడన్నా మనకి పోటీగా పుట్టుకొస్తాడేమో ఇక్కడ నాయకుడు అని చెప్పి కొంచెం కంగారు పడ్డారు. అంటే వెంటనే సరి చేశారు దాన్ని. ఇలా తర్వాతి కాలంలో నందమూరి హరికృష్ణ గారిని కూడా మరి రాజకీయాల్లోకి నెమ్మదిగా ఎన్టీ రామారావు గారు తీసుకురావడం జరిగింది. 94 ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి నందమూరి లక్ష్మీపార్వతి గారు రంగప్రవేశం చేయటం జరిగింది. ఇది ఎలక్షన్కు ముందే ఆయన జరిగిన వ్యవహారం. ఆ సినిమా మోహన్ బాబు గారి సినిమా విషయంలో అది అందరికీ తెలిసిన విషయం. ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు నెంబర్ 2 ఎవరు అని అంటే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అధికారం అయిన తర్వాత ఈ 2-3 ఇద్దరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు, దగ్గుబాటి గారును చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరిని వెనక్కి జరిపి నందమూరి లక్ష్మీపార్వతి గారు వచ్చారు. ఆమెకి యాక్సెస్ బాగా ఉంది. ఆమె వెంట కూడా చాలామంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు చాలా గాలిముందు కృష్ణనాయుడు గారు కానీ ఇట్లా అనేక మంది నాయకులు వాళ్ళ వెనకాల ర్యాలీ అయిపోయారు. ఎందుకనంటే ఈయనకి ఇంటర్వ్యూనే లేదు, వీళ్ళకి ఆమెకి ఇంటర్వ్యూ అవసరం లేదు, ఆమె అక్కడే ఉంటుంది నందమూరి లక్ష్మీపార్వతి గారు. ఇప్పుడు ఈరోజు కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, నా గుప్పెట్లో ఉండేవాడు నందమూరి తారక రామారావు గారు, అందుకనే వీళ్ళందరికీ కోపం అని కోర్టు జడ్జిమెంట్ వచ్చింది కదా నందమూరి బస్సు ట్రస్ట్ విషయంలో. కాబట్టి ఇదంతా కూడా ఈ రాజకీయం అంతా కూడా కాలం కొన్ని సమస్యలకు పరిష్కారం చేస్తుంది. అలాగే ఆ సమస్యకు పరిష్కారం ఆయన నందమూరి తారక రామారావు గారు దివంగతుడు అవడం. తదుపరి కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో స్థిరంగా దాదాపు 14 సంవత్సరాల పాటు జాతీయ రాజకీయాల్లో కానీ
2 ప్రభుత్వాలు నడిపిన ఘనత ఆయనకు ఉంది. కార్యకర్తలు అంటారా, కార్యకర్తలు అనేవాళ్ళు ప్రతి సంవత్సరం కూడా సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఈ సభ్యత్వాల్లో అందరూ కార్యకర్తలు కాదండి, అందరూ పనిచేయరు. అందరూ 24 గంటలు రోడ్ల మీదకి వచ్చి విపరీతంగా పనిచేయరు. చాలామంది సైలెంట్గా ఉంటే ఎవరి పని వాళ్ళు ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. ఇదివరకు నందమూరి తారక రామారావు గారు సెంట్రల్ గవర్నమెంట్ మీద అనేకమైన పోరాటాలు చేయమని చెప్పి ప్రజా చైతన్య యాత్రలు అని చెప్పి మంత్రులు ఎప్పుడు రావటం, విలేజ్లకి అవి ఏదో ఒక ప్రోగ్రాంలు, చిన్న చిన్న కార్యకర్తలకి అందరి అనేకమైన ధనం కూడా బాగా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉండేది గతంలో. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మరి ఖర్చు, ఒక మినిస్టరు ప్రతి విలేజ్కి వస్తున్నాడనంటే కొంత ఖర్చు ఉంది. ఆ ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? ఇలాంటివన్నీ అనేకమైన సమస్యలు ఉంటా ఉంటాయి. అందుకని చెప్పి కార్యకర్తలు అనేవాళ్ళు, కార్యకర్తలు అంటే ఇదివరకు జెండా కట్టేవాడు, జెండా కట్ట ఊళ్ళో ఒక మినిస్టర్ వస్తున్నాడు, జెండా కట్టేవాడు కార్యకర్త, జెండా కట్ట. అట్లా తెలుగుదేశం పార్టీకి అదృష్టం ఏంటంటే కొంతమంది ఈ 1 కోటి మంది సభ్యుల్లో ఒక 2-3 లక్షల మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి నికరంగా పార్టీ వాళ్ళకి చేసిందా చెయ్యలేదా అనేది సంబంధం లేకుండా అభిమానించేవాళ్ళు 2-3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటారు. అంతే, అంతకుమించి తెలుగుదేశం పార్టీకి అంటే వాళ్ళు ఏ ప్రోగ్రాం అయినా కానీ, ఎవరైనా కానీ, అది అధినేత, అది చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు అయితే చంద్రబాబు నాయుడుకి లాయల్గా ఉంటారు, ఇంకొక ఆయన పార్టీ అధ్యక్షుడు అయితే వాళ్ళకే లాయల్గా ఉంటారు పార్టీకి. అంటే తెలుగుదేశం పార్టీకి పసుపు జెండాకి కమిటీ వాళ్ళు పచ్చ చొక్కా వేసుకుంటారు. ఇప్పుడు నారా లోకేష్ బాబు ఆయన పచ్చ చొక్కా ఎన్ని పార్టీ కార్యక్రమాలకు వేసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు వేసుకుంటారు పచ్చ చొక్కా. అయితే ఆయన వేసుకునేది ఏంటంటే ఖద్దరులోనే కొంచెం పసుపు మిక్స్ అయినట్టుగా కొంచెం డిఫరెంట్ యాటిట్యూడ్లో ఆయన వేసుకుంటారు. పసుపు చొక్కా అనేది అది ఒక సింబల్గా వేసుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు కొత్త నాయకత్వం, యువ నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఏమని తలపొస్తా ఉందంటే, కార్యకర్తలు అని అంటే తైనాతీలు అని అంటే అధికారం ఉన్నప్పుడు మరి బెల్లం చుట్టూ ఏగలు చేరినట్టు సంపద ఉన్న చోటే జనం కూడా చేరుతూ ఉంటారు. అట్లా ఆ అధికారం వచ్చింది, ఆయన పదవి అనుభవిస్తున్నాడు కాబట్టి ఆయన చుట్టూతో ఒక కోటరీ ఉంది. ఆ కోటరీ చుట్టూతో మళ్ళీ ఇంకొక నాయకులు, వీళ్ళు తైనాతీలు అంటారు. వీళ్ళలోనే జిందాబాదులు కొట్టేది అంతా కూడా వీళ్ళే. మామూలు కార్యకర్తలు స్టేజ్ మీద మహానాడికి అక్కడికి వస్తారు, ఆ 2 లక్షల మంది 4 లక్షల మంది ఇస్తారు, విజిల్ చేస్తారు, వెళ్ళిపోతారు. కార్యకర్తలు అంటే వాళ్ళు ఏం ఫోటోలు దిగాలని కూడా అనుకోరు. అంత ఆలోచన కూడా ఉండదు. మన నాయకులను చూసామో వచ్చామా అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ సంప్రదాయంలో వీళ్ళు పైరవేలు చేసుకునే వాళ్ళు వీళ్ళు నిజమైన కార్యకర్తలను అసలు దగ్గరికి చేరనివ్వరు. ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మరి ఎమ్మెల్యే గారు, మండల ప్రెసిడెంట్ అందరికీ వర్తిస్తున్నాయి. ఎమ్మెల్యే దగ్గరకు కూడా ఫ్రీగా వెళ్ళగలిగే పరిస్థితి ఉండదు. ఇది తెలుగుదేశం పార్టీలో మార్పు రాలేదు అంటే అధికారంలోకి రావటము రాకపోవటము అనేది అది వేరే విషయం. కానీ తెలుగుదేశం పార్టీలో వ్యవస్థాగతంగా చాలా బలంగా ఉంది అనేది ఒట్టిది. వ్యవస్థాగతంగా తెలుగుదేశం పార్టీ బలంగా లేదు. ఇక్కడ ఎన్నికలు అనేవి గ్రామస్థాయి నుంచి పార్టీ అధ్యక్షుడి వరకు జరగటం మానేసి చాలా కాలమైంది. అన్ని నియామకాలే, అన్నీ ఎమ్మెల్యే చదివితేనో మండల ప్రెసిడెంట్ చదివితేనో రాసుకోవటమే కానీ అక్కడ పెద్దగా జరుగుతున్న దాఖలాలు లేవు విలేజ్ల్లో బలంగా తెలుగుదేశం పార్టీ. అందుకని చెప్పి ఈ పార్టీ కార్యకర్తలు అనేది జెండా మూసేవాడు వేరు, పదవులను అనుభవించేవాడు వేరు. ఇప్పుడు పదవులు అనుభవించే వాళ్ళనే కార్యకర్తలు అని నాయకులు భావిస్తూ ఉన్నారు. అధినేత దగ్గర నుంచి అందరూ కూడా ఆయన చుట్టూతా ఉండి పదవులు అందిస్తూ ఉన్న వాళ్ళని వీళ్ళే కార్యకర్తలు, వీళ్ళే అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.